చూడండి. ఫిలమోను పత్రిక గురించి ధ్యానించే గుర్తుందా? ఏమన్నాడు పౌలు? ఇతడు నీకేమైనా అచ్చి ఉంటే అది నా అకౌంట్‌లో రాసుకో. అయినా గాని నేను నీకు అప్పున్న దానికంటే నీ ఆత్మ విషయంలో నువ్వే నాకు అప్పున్నావని నేను చెప్పనేలా? నువ్వే ఆలోచించుకో అన్నాడు. అలాగా మనం ఇచ్చి ఇంత ఇచ్చామని చెప్పుకోవడం ఏంటి? మేమివ్వడం ఏంటి ప్రభువా? అందుకే పరలోకంలో సింహాసనం దగ్గరున్న 24 పెద్దలు మాట మాటకి లేచి బోర్లా పడి ఆ కిరీటాలు పక్కన పెడితే మేమేం చేసాం ప్రభువా? మాదేముంది ప్రభువా? కృప నీది, విశ్వాసం నీవిచ్చిందే, రక్షణ నీవిచ్చిందే, పరిశుద్ధాత్మను నీవిచ్చిందే, వాక్యం నీవిచ్చిందే, వాగ్దానం నువ్విచ్చిందే. మా కొరకు ఇల్లు కట్టింది కూడా నీవే. మళ్ళీ వచ్చేది నీవే, తీసుకెళ్ళేది నీవే, కూర్చోబెట్టేది నీవే. మేమేం చేశాము? ప్రార్థన చేసాం పరిశుద్ధాత్మ జయించాడు. ఉపవాసం ఉన్నాం పరిశుద్ధాత్మ జయించాడు. వాక్యతను పంచుకున్న పరిశుద్ధాత్మ జయించాడు. జయించేమో పరిశుద్ధాత్మ కలుగజేశాడు. కృప చొప్పున, కృప ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా, వాక్యం ద్వారా, వాగ్దానం ద్వారా ఒక మంచి తీర్మానం తీసుకున్నాం పరిశుద్ధాత్మ చేశాడు. బ్యాక్‌గ్రౌండ్ అంతా ఆయనే. ఆయన కనబడలేదు అంతే. జనానికి మనం కనిపించేలా చేశాడు. జనాలు మనకు దండం పెట్టుకుంటున్నారు. జనం మనల్ని మనకి ప్రాధాన్యతనిస్తున్నారు. జనాలు మనల్ని అయ్యగారు మా ఇంటికి రండి ఒక అడుగు పెడితే దేవుడొచ్చినట్టు ఫీల్ అవుతాం. ఎళ్ళినాను అన్నాడు. ఆయనే ఉన్నాడు ఎనకాల ఉండి, పర్లేదు ఎళ్లి తిను. అందుకే కీర్తనకారుడు అంటారు, మాకు కాదు యెహోవా మాకు కాదు ప్రభు ఇదంతా. మాది కాదు నాయన నీకు దండం పెడతాం. నీ కృపా సత్యములను బట్టి నీ నామమునికే మహిమ కలుగుగాక. ఈ గౌరవం నీకే చెందును గాక. ఈ మర్యాద నీకే చెందును గాక. వీడు మా పట్ల చూపిస్తున్న ఈ అభిమానం నీకే చెందును గాక. అంతా డైవర్ట్ అంతా నీకే, అంతా నీకే ప్రభు. ఆళ్ళకంటే తెలీదు గాని నాకు తెలీదా ఆ మాత్రం ప్రభు ఇదంతా చేసింది నీవే అని. గాడ్ ఇట్ వాస్ యూ. గాడ్ ఐ నో ఇట్ వాస్ యూ. ఇది నీవే ప్రభు. నువ్వు చేసిందే కదా ఇదంతా. ఆయన మరుగుగా ఉండడానికి ఇష్టపడ్డాడు. మనమే హైలైట్ అవ్వడానికి ఇష్టపడుతూ ఉంటాం.